రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బీహార్లో ఎన్నికల శంఖం మోగింది. 2 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6వ తారీఖున 18 జిల్లాల్లోని 121 స్థానాల్లో జరుగుతాయి. అదేవిధంగా 11 నవంబర్న 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం మీద జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మొదటి ఫేజ్లో జరిగేవన్నీ కూడాను నార్త్, సెంట్రల్, సౌత్, వెస్ట్ బీహార్లో జరగబోతున్నాయి. ముఖ్యంగా దర్భంగా, ఆరా, బీహార్ షరీఫ్, నాలందా, బక్సర్, ఛాప్రా, పట్నా ఇవన్నీ కూడాను బీజేపీకి, జేడీయూకి మొదటి నుంచి కూడా బలం ఉన్నటువంటి జిల్లాలు ఇవి. బీహార్ షరీఫ్ నితీష్ కుమార్కి చెందినటువంటి జిల్లా. నాలందా జనతాదళ్ యు మొదటి నుంచి గెలుచుకుంటూ వస్తున్నటువంటిది. పట్నా ఈ ప్రాంతం అంతా కూడాను బీజేపీకి బలం ఉన్నటువంటివి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి సరిహద్దు ప్రాంతాలు, సుపౌల్ నేపాల్ యొక్క సరిహద్దు ఉంది, రక్సౌల్, సుపౌల్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా పూర్వాంచల్లో ఉన్నటువంటి కటిహార్, కిషన్గంజ్, పూర్ణియా, అరారియా ఈ జిల్లాలన్నీ వస్తాయి. కాబట్టి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలన్నీ రెండవ ఫేజ్లో వస్తున్నాయి. కాబట్టి దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు, ఇందులో 16 లక్షల కొత్త పేర్లు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద బీహార్ ఎన్నికలకి శంఖం మోగింది. ఇక రాజకీయ పార్టీల యొక్క కార్యకలాపాలలో వేగం వస్తుంది, ప్రచారం పెరుగుతుంది, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడము, అభ్యర్థుల నియామకము, కూటములలో సీట్ల సర్దుబాటు ఈ పర్వము స్టార్ట్ కాబోతోంది. రాబోయే వారం 10 రోజుల్లో అది మనం చూడవచ్చును. బీహార్లో వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడాను పోటీ చాలా టైట్గా ఉండబోతుందన్నదే అందరి అంచనా. కొద్దిపాటి ఎడ్జ్ ఎన్డీఏకి ఉన్నప్పటికీ కూడాను మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్, జనతాదళ్, ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ అదేవిధంగా మిగతా పార్టీలన్నీ కూడాను చాలా క్లోజ్గా ఉన్నాయన్నది ఇంత మటుకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి అభిప్రాయ సర్వేలన్నీ కూడా చెప్తూ వచ్చినటువంటి విషయం. మహాగఠబంధన్కి ఎడ్జ్ ఉందని చెప్తూ వచ్చారు. గూగుల్ ట్రెండ్స్ కూడాను జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి వారంలో మనం కనుక చూసినట్టయితే 52% సెర్చెస్ మహాగఠబంధన్కి అనుకూలంగా జరిగితే 38% మాత్రమే జేడీయూకి జరిగాయి. కాబట్టి అందరూ కూడాను మహాగఠబంధన్ పైచేయి ఉంటుందని భావించారు. కానీ సెప్టెంబరు వచ్చే కొద్దీ, సెప్టెంబర్ రాగానే నితీష్ కుమార్ కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ స్కీములు, మహిళల ఖాతాల్లో డబ్బులు వేయటం, ఆల్రెడీ ఇది ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల 2 నెలలు వేసేయటం జరిగింది. కాబట్టి మహిళలకు ఆ డబ్బులు కళ్లకు కనిపించినాయి. కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వం రాకపోతే తమకు ఈ సదుపాయం ఉండబోదేమో అన్నటువంటి భయము వాళ్ళలో కలుగుతుంది. బెనిఫిట్స్ చూడటం జరిగింది. యువతకి కూడాను 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసేటటువంటి స్కీమ్ ఒకటి ఉంది. ఈ వీటి వల్ల కొద్దిగా పరిస్థితి మారింది. రెండవది, ఇప్పటికీ బీహార్లో నితీష్ కుమార్ పట్ల సానుభూతి పెద్దగా ఉంది. నితీష్ కుమార్ ఒక రకంగా చూసినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఎన్డీఏ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఎన్డీఏ కొన్ని కూటములు చాలా ముందుగానే కట్టుకుంది. సీట్ల విషయంలో కూడాను ఒక రకమైనటువంటి స్థూలమైన అవగాహనకి దాదాపుగా వచ్చినట్టుగానే కనిపిస్తున్నారు. నితీష్ కుమార్ చాలా విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడు. గత 4-5 టర్మ్స్గా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. పార్టీ ఏదైనా, కూటమి ఏదైనా. ఆయన 2020 ఎన్నికల్లో బీజేపీతో కూటమి కట్టి ఆయన గెలిచారు. 2022కి బీజేపీని పక్కన పెట్టి ఆర్జేడీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ 2024 లోక్సభ ఎన్నికలకి ముందు ఆయన మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. అయితే బీహార్లో చాలా కీలకమైనటువంటి 2-3 అంశాలని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మొట్టమొదటిది, గతంలో జరిగినటువంటి లోకసభ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లలో చాలా క్లోజ్ ఫైట్ జరిగింది.
అంటే 3000 కన్నా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపోటములు నిర్ధారణ అయినటువంటి సీట్లు 67 ఉన్నాయి. కాబట్టి కొద్దిపాటి ఓట్లు అటు ఇటు అయితే ఫలితాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రెండవది, వివిధ పార్టీలకు తమ తమ ఓట్ బ్యాంకులు ఖచ్చితంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆర్జేడీని కనుక మనం తీసుకున్నట్టయితే ముస్లిమ్స్ 17%, యాదవ్స్ 14%. ఇది వాళ్ళ యొక్క కోర్ ఓట్ బ్యాంక్. ఈ రెండు సామాజిక వర్గాలు ఆర్జేడీతోటే ఉంటాయి. వేరే వైపు వెళ్ళేటటువంటి అవకాశం తక్కువ. అయితే చదువుకున్నటువంటి యువ యాదవ్ కమ్యూనిటీలో కొద్దిగా మార్పు వస్తుంది, మరి ఎక్కువ కాదు. అప్పర్ కాస్ట్ 10 to 11% ఉంటారు. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక 26% ఉంటారు. సహజంగా స్వాభావికంగా వీళ్ళు బీజేపీ, నితీష్ కుమార్ కూటమి వైపు మొగ్గు చూపుతారు. ఓబీసీలు ఉన్నారు. ఓబీసీ 25% ఉన్నా కూడాను వివిధ పార్టీలలో చీలిపోవడం జరుగుతుంది. కొందరు అటు కొందరు ఇటు వేరువేరు కూటముల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దళిత్స్ 20% ఉన్నారు. ఈ 20% దళిత్స్, నిజానికి నేను వ్యక్తిగతంగా ఈ కులాల లెక్కలు తీయటము పెద్దగా ఇష్టపడను, కానీ బీహార్, ఉత్తరప్రదేశ్లో కులాల లెక్కలను విస్మరించి విశ్లేషణ చేస్తే పొరపాటు అవుతుంది. దళిత్స్ 20% ఉన్నారు. అందులో ముసాహార్ కమ్యూనిటీ అంటే ఎలుకల్ని వేటాడి తినేటటువంటి వాళ్ళు 5% ఉన్నారు. వీళ్ళకు ఒక పార్టీ ఉంది, హామ్ అనేటటువంటి పార్టీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా. దీనికి జీతన్ రామ్ మాఝీ నాయకుడు, గుండుగుత్తగా ఆయన వెంట ఓటర్లు ఉంటారు. 5% ఉన్నారు. అదేవిధంగా పాస్వాన్, ఆర్జేడీ క్షమించాలి, లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ పార్టీ ఉంది. రామ్విలాస్ పాస్వాన్ స్థాపించారు. ఇప్పుడు అది రెండుగా చీలింది. రామ్విలాస్ సోదరుడైనటువంటి పారస్మణి పశుపతినాథ్ పారస్ ఒక వర్గము, అతను ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ యువ నాయకుడు, ఆయన బీజేపీతో ఉన్నారు. 3% పాస్వాన్లు ఉన్నారు. చమార్లు 5% ఉన్నారు. చమార్లు ఆర్జేడీకే అనుకూలంగా ఉంటూ వస్తున్నారు, కాంగ్రెస్కి అనుకూలంగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే రెండు ప్రధాన కూటములకు వాళ్ళ ఓట్ బ్యాంక్స్ పక్కాగా ఉన్నాయి. మిగతా అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరు, జన్సురాజ్ పార్టీ ఎన్ని ఓట్లను సంపాదిస్తుంది అన్నదే ఈసారి కీలకం కాబోతోంది. మహాగఠబంధన్లో కాంగ్రెస్ ఉంది, ఆర్జేడీ ఉంది. దానితో పాటు ఈసారి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని ఒక పార్టీ ఉంది, సైని, ముఖేష్ సైని దాని నాయకుడు. ఆ పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి నాకే ఇవ్వాలి అని చెప్పి అతను ఆల్రెడీ డిమాండ్ చేసేశాడు. జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా కొన్ని సీట్లని అడుగుతోంది. దీంతో పాటు పశుపతినాథ్ పారస్ ఉన్నాడు. లెఫ్ట్ పార్టీలన్నీ కూడాను ఈ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి మహాగఠబంధన్లో ఉన్నాయి. గతంలో లెఫ్ట్ పార్టీలు వేరుగా ఉన్నాయి, ఈసారి ఇవన్నీ ఇటు కలిశాయి. కాబట్టి ఆ మేరకు ఓట్ల కన్సాలిడేషన్, బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ ఒకవైపు కన్సాలిడేట్ అవుతున్నాయి. అయితే బీజేపీ, జేడీయూ, హిందుస్థాన్ అవామ్ పార్టీ, ఎల్జేపీ, ఈ 4 పార్టీలు ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ 4 పార్టీల కూటమికి తనదైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. అయితే సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ చివరికి వచ్చేటప్పటికి అన్డిసైడెడ్ ఓటర్ల సంఖ్య బాగా తగ్గింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్కి వ్యక్తిగత పాపులారిటీ బాగా ఉన్నప్పటికీ ఆయన ఓట్ల శాతం, ఆయనకి మద్దతు ఇస్తాము అని చెప్తున్నటువంటి వాళ్ళు అభిప్రాయ సర్వేల్లో 10% నుంచి 6%కి తగ్గారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయనది మరింత తగ్గేటటువంటి అవకాశం ఉంది. రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలలో ఎన్డీఏకి మళ్ళీ కొంత ఎడ్జ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏదేమవుతుందా మనము అన్నది చూడాలి. అయితే ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి జన్సురాజ్ పార్టీ జార్ఖండ్ లోపల జయరామ్ మహతో అనేటటువంటి యువ నాయకుడు జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అనే పార్టీని పెట్టి బీజేపీని బాగా దెబ్బకొట్టాడు. ఆ పనిని ఆయన చేయగలరా అన్నది చాలా పెద్ద ప్రశ్న. అయితే జయరామ్ మహతో అనేటటువంటి కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, మహతో కమ్యూనిటీ గుండుగుత్తగా ఆయన వైపు వెళ్ళిపోయింది. దీనివల్ల బీజేపీకి భారీగా నష్టం జరిగింది.
అయితే ప్రశాంత్ కిషోర్ వెంట అలాగా ఒక సామాజిక వర్గము లేకపోవడము ఆయన యొక్క ఓట్ కన్సాలిడేషన్ జరగడానికి ఒక ఆధారము లేకుండా పోయింది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రశాంత్ కిషోర్ ఓట్లు తగ్గేటటువంటి సూచన ఉంది. ఏ మేరకు తగ్గితే ఆ మేరకు ఎన్డీఏ కూటమికి లాభం కలుగుతుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ కనుక చూసినట్లయితే రెండు కూటములు దాదాపు సమాన బలంలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి చాలా స్పష్టమైనటువంటి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, నితీష్ కుమార్ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, నితీష్ కుమార్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా కీలకమైంది. ఆయన కూటమిలో మారుస్తున్నప్పటికీ ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు చాలా గణనీయంగా ఉంది. ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే ఎక్కువగా ఆయనని కోరుతున్నారు. తేజస్వి యాదవ్ పేరు కూడా వస్తున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ పట్ల సానుభూతి చాలా బలంగా ఉంది. క్యాండిడేట్లు నిర్ధారణ అవ్వటము, కూటమిలో సీట్ల పంపకం జరగడము, ఆ తరువాత ప్రచారం జరగటము, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ జేడీయూ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ నెట్వర్క్ని వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్తో మిగతా పార్టీలతో పోలిస్తే. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మోదీ ఇంకా రంగంలోకి దిగలేదు. ఎన్నికల ప్రచారంలో మోదీ రంగంలోకి దిగిన తరువాత ఏ మేరకు స్కేల్స్ అటు ఇటు అవుతాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే బీహార్లో ఎన్నికల శంఖం మోగింది. ఎన్నికల శంఖం మోగిన తరువాత రాబోయేటటువంటి 10-15 రోజుల్లో మొత్తము సమీకరణలన్నీ కూడాను సెట్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రచారం ప్రారంభమవుతుంది. అప్పుడు మనము ఎవరిది పైచే అన్నది మనం ఒక అంచనాకి, స్పష్టమైన అంచనాకి రాగలము. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ చివరి భాగం నుంచి అక్టోబర్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ని వెనక్కి నెట్టి ముందుకు రాగలిగింది. జనసురాజ్ పార్టీ యొక్క మద్దతు గణనీయంగా తగ్గింది గతంతో పోల్చినట్లయితే. ఈ స్థూలమైనటువంటి రెండు ట్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.